సో ఇవన్నీ పక్కన పెడితే కదా మోసగాడి పైన మీరు కేసు పెట్టిరా? ఇప్పటిదాకా కేసు ఎందుకు పెట్టలే మీరు? నలుగురు పోరాడుతున్నాం. నేను, సంధ్య, బాలకృష్ణ గారు, శివరుద్ర గారు. దేశంలో కోట్ల మంది ఉండగా మేము పోరాడుతున్నాం. ఎంతవరకు అని పోరాడాలి? మాకు వెనక ముందు సపోర్ట్ ఎవ్వరు లేరు. మేము నలుగురు మాకు సపోర్ట్ అంటే మీడియా వాళ్ళు వస్తున్నారు. 1 minute కేసు పెడదాం నాన్న. సరే నేను తీసుకొని నేను కేసు ఏడ పెడదామంటే ఆడ పెడదాం డాడీ. పట్టుకునే దమ్ముందా? పోలీసులకు దమ్ము లేదంటారా? లేదు. ఎందుకు లేదు అంటే ఎందుకు భయపడుతున్నారు? ఆ సినిమా యాక్టర్ ఇంటికి పోయేలో వేసి నాడే లోపడేయలేకపోయింది. రోడ్ మీద పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా అన్నప్పుడే లోపడేయింది. ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినోని ఇట్లా గంజాయిలు లక్షలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఒక్కడు కూడా మళ్ళీ ఎందుకు పట్టించుకోలేడు. మన గవర్నమెంట్ అసలు మన సెంట్రల్ గవర్నమెంట్ అసలు పనితనంలో ఉంది. ఈ రోజు మన గవర్నమెంట్ గురించి మనం చూసుకుంటే మనకే సిగ్గు చేటు. మన సనాతన ధర్మం అని చెప్పేసి ఎంత బ్లాక్ దందా చేస్తుండో ఈ రోజున వాడు మాట్లాడి కూడా ఒక ఛాన్స్ లేకుండా మనం వస్తాలు వాడిని. ఏమంటే పోలీసుల్ని అంతగానో తిట్టింది, కొట్టింది. మళ్ళీ పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో మేమంటే పోరాడుతున్నాం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఏదో మా వంతు వెనకల ముందు సపోర్ట్ లేక